అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ ఛానల్‌కు స్వాగతం. మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ సింగర్ కల్పన ఆత్మహత్య చేసుకున్నారు. సో కొంతమందేమో ఫ్యామిలీ ఇష్యూస్ అంటున్నారు. కొంతమందేమో ప్రొఫెషనల్ లైఫ్‌లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయంటున్నారు. అసలు ఆవిడ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి సార్? ఒక మాట అమ్మా, ప్రతి జీవితంలో ఒక కోణం ఉంటుంది. సినిమా వాళ్ళు కూడా మనుషులే. సినిమా వాళ్ళు కూడా మొత్తం టోటల్గా ఫస్ట్ వాళ్ళ జీవితం అందరిలాగానే జీవితం గడుపుతూ ఉంటారు. అందరిలాగా ఆశలు ఉంటాయి, అన్నిటిలాగా ఉంటాయి. సినిమా వాళ్ళు అంటే స్పెషల్ ఏమి లేదు. ఈజ్ ఆ పొలిటికల్ లీడర్స్ అంటే స్పెషల్ లేదు. ఆమె గాయని అయినా ఒక భర్తకి భార్యని, గాయని అయినా ఒక పిల్లకి తల్లి. అది గుర్తుపెట్టుకోవాలి. మీ ఇంట్లో ఎలా ప్రాబ్లమ్స్ ఉంటాయో, మా ఇంట్లో ఎలా ప్రాబ్లమ్స్ ఉంటాయో, ప్రతి కుటుంబంలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకు కూడా అదే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాకపోతే సినిమా వాళ్ళు కాబట్టి మైక్ పెట్టుకొని ఎక్కువగా సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళు ఏం జరిగింది ఎగ్జాక్ట్గా అడుగుతుంటారు. సామాన్యులు రోజుకి కొన్ని లక్షలు జరుగుతాయి, దాన్ని అన్నిటిని మనం కవర్ చేయము. కాకపోతే ఏంటంటే జరిగిన సిచ్యువేషన్ ఆ 2 రోజులు అవసరం స్థితిలోకి వెళ్ళింది కాబట్టి అడిగారు, తప్పలేదు దాంట్లో. కనుక ఆ ఏ ప్రాబ్లం ఉంది అనేది వాళ్ళ వ్యక్తిగతం. నేనైతే అంటే నా వ్యక్తిగతం, అది మనం సంబంధం లేదేమో. ఎందుకంటే ఎందుకు ప్రాబ్లం వచ్చింది, ఎందుకు జరిగింది అనేది కేసు రిజిస్టర్ అయితే అది పబ్లిక్ డొమైన్కి వస్తుంది, మనం ఏమైనా మాట్లాడవచ్చు. అంటే కేసు రిజిస్టర్ అయ్యే పని ఏమీ కాదు. వాళ్ళ అమ్మాయి కూడా వచ్చింది, అక్కడ ఏదో ప్రెస్ మీట్ పెట్టింది. ఏమని పెట్టింది? మా అమ్మగారికి ఆల్రెడీ నిద్ర మాత్రం డోస్ ఎక్కువైపోయి దానివల్ల ప్రాబ్లం అయిందని ఆమె ఇచ్చింది. బయటకు వస్తున్న న్యూస్ ఏంటంటే లేదు నేను మా అమ్మాయి ఏదో నేను చెప్పాను, చిన్న ఏదో ఘర్షణ అయింది, ఆ ఘర్షణ వల్ల ఇష్యూ అయింది, అది మనస్తాపంతో డిప్రెషన్కి వెళ్ళి మాత్రలు వేసుకున్నారు, ఆత్మహత్య ప్రయత్నం చేశారు అనేది టీవీలో వస్తుంది. ఇది నిజమా అనేది మనకు తెలియదు. కానీ ఏది ఏమైనా తొందరపాటు నిర్ణయాలు, ఒకవేళ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా ఫ్యామిలీస్లో కూర్చొని మాట్లాడుకోవాలా. ఒక అరగంట మనది రిలాక్స్గా, ఒక అరగంట రిలాక్స్గా ఉండగలిగితే, కొంచెం ఓపిక పట్టగలిగితే మనకు అవకాశం ఉంటుంది. తప్ప మనం ఒకవేళ మనం ఏమైనా చేసుకోవాలని డిప్రెషన్ చేసుకోవాలని చేస్తే పిల్లలు ఇబ్బంది పడతారు, భర్త ఇబ్బంది పడతాడు. అదొక్కటి అర్థం చేసుకోవాలి. నేను ఓన్లీ కల్పన గారి కోసం చెప్పట్లేదు, ఎనీ ఈజ్ ద పీపుల్. అంటే ఆడపిల్లల కోసం ఆవేశం, యూగో ఎక్కువ. ఇప్పుడు యూగోల వల్ల మన జీవితాలు నాశనం చేసుకుంటున్నాం, మన లైఫ్ నాశనం చేసుకుంటున్నాం. ఇది ఒక్కటి మనం అర్థం చేసుకోవాలని నా మాట. సార్ మీరన్నట్లే ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది కూడా సూసైడ్లు చేసుకుంటూ ఉంటున్నారు. సో అంటే ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు బయటకు కనిపించే అంత ఇదిగా కాకుండా వాళ్ళకి బ్యాక్ సైడ్ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఈ ఇండస్ట్రీ వల్ల, దీని వల్ల సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఎక్కువైనది ఉంటుందా ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి? ఫిలిం ఇండస్ట్రీ అని కాదమ్మా, ఇప్పుడు ఎప్పుడైతే ఒక లగ్జరీ మొదలు పెడతామో, మనకంటే ఒక స్టార్డమ్ వస్తుందో, ఆ స్టార్డమ్ వచ్చినప్పుడు మనం దానికి ఆ డబ్బుకి అలవాటు పడిపోయి, ఆ లగ్జరీకి అలవాటు పడిపోయి, ఇప్పుడు మీరున్నారనుకోండి ఉదాహరణకి, ఒక 300 రూపాయలు ఏదో హోటల్లో భోజనం చేస్తారు. ఇప్పుడు మిడిల్ క్లాస్ అనుకోండి, ఒక 500 హోటల్లో భోజనం చేస్తారు. వాళ్ళకి ఏంటంటే స్టార్డమ్ ఎప్పుడైతే వచ్చేసిందో ఒక 1000-2000 బిల్లు, ఒక ఫ్రెండ్స్ అంతా నలుగురికి 10,000 బిల్లు, ఇలా మొత్తం ఏంటంటే ఎక్కడ స్టార్డమ్ వచ్చిందో ఆ స్టార్డమ్కి మన ఖర్చు ఎక్కువ అవుతుంది. మన టోటల్గా వాల్యూస్ కూడా ఒక బండు లేకపోతే ఇంకోటి అంటే మన లగ్జరీ అలవాటు పడతాం. లగ్జరీ అలవాటు పడితే స్టార్డమ్ ఎప్పుడైతే నీకు తగ్గిపోతుందో మనకి ఇన్కమ్ తగ్గుతుందో, ఇన్కమ్ తగ్గుతున్నప్పుడు కొంతమంది జాగ్రత్త చేసుకున్న వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త చేసుకోకుండా పాడు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. జాగ్రత్త చేసుకున్న వాళ్ళు, జాగ్రత్త పడిన వాళ్ళకి సంథింగ్ ఈజ్ ప్రాబ్లమ్స్ ఇంకోటి కూడా ఉండొచ్చు. అంటే ఒక్క ప్రాబ్లం అనేది కాదు, ఈ డిఫరెంట్ ఏంటంటే ఈ లగ్జరీల వల్ల ఎప్పుడైతే మనకి ఇన్కమ్ తగ్గిపోతుందో మన హీరోయిన్స్ కి వస్తుంది ప్రాబ్లం. మెయిన్ హీరోయిన్స్ కి, ఈ లేడీస్ కి వస్తుంది ప్రాబ్లం. ఈ లేడీస్ కి ఏంటంటే వాళ్ళ పాపం ఆ ఒక స్టార్డమ్ నుంచి కిందకి దిగలేరు, కిందకి రాలేరు, ఆ పరిస్థితి చెప్పుకోలేక డిప్రెషన్లో ఉంటారు. అలాగే మీకు ఉదయ్ కిరణ్ గారు ఉదాహరణకి, ఉదయ్ కిరణ్ గారు కూడా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే నేను ఒకప్పుడు టాప్ హీరోని, సూపర్ స్టార్డమ్ ఉండేవాడిని, ఈ రోజు నా పరిస్థితి ఏంటి, నాకు సినిమా లేకుండా ఎందుకు అయిపోయి. అంటే అన్ని ఎదుర్కోగలగాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఎలాగొచ్చాం, మన ఇల్లు అత్యంత, మనం ఒకప్పుడు మన కుటుంబం ఏంటి, మన కుటుంబ నేపథ్యం ఏంటి, మన కోటీశ్వరులం కాదు కదా. ఈ రోజుకి స్టార్డమ్ నర్మంతపు సీరు వచ్చింది, మన అర్ధరాత్రిప్పుడు మనకు ఆస్తులు వచ్చాయి, అర్ధరాత్రిప్పుడు పోయాయి అనుకుందాం. ఈ మొత్తం టోటల్గా మనం ఏదో మన తల్లిదండ్రులు ఎంప్లాయీస్, మన తల్లిదండ్రులు ఒక వ్యవసాయ కూలీలు, మన తల్లిదండ్రులు మనకి సామాన్యమైన
మధ్యతరగతి కుటుంబీకులు, వాళ్ళ కడుపును మనం పుట్టాం. ఈ రోజు అనుకోకుండా స్టార్డమ్ వచ్చింది. ఈ స్టార్డమ్ మనం పోయిందంత మాత్రాన ఏమీ కాదు. మళ్ళా మనం సంపాదించుకోవడం ఎలా? మన పిల్లల ద్వారా సంపాదించుకుందామా, మన ద్వారా సంపాదించుకుందాం అని ఆలోచనలు రావాలి తప్ప, స్టార్డమ్ వచ్చింది మన పుట్టిక నుంచి రాలే. మన తల్లిదండ్రులు ఏంటి అనేది మనం నేపథ్యం చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క అమ్మాయికి ఉంది, ప్రతి ఒక్క అబ్బాయికి ఉంది. సినిమా ఇండస్ట్రీ కోసం చెప్తున్నా. నేను ఈజ్ ఆఫీస్ బాయ్, నేను ఆఫీస్ బాయ్ నుంచి వచ్చా, ఈ స్టేజ్కి వచ్చా. మా తల్లిదండ్రులు ఎంప్లాయీస్. అది నా జీవితం అంతా నేను గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఇవన్నీ రావచ్చు, కార్లు రావచ్చు, బంగ్లాలు రావచ్చు, లేకపోతే మొత్తం పేరు రావచ్చు, కానీ నా జీవితం ఎక్కడ? ఈ రోజు నాకు రావట్లేదు, అయ్యో నేను సినిమాలు రావట్లేదు, సినిమాలు చేయట్లేదు ఏంటంటే కావు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎలాగొచ్చాం, అప్పుడున్న పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న సినిమాలు ఏంటి, ఇప్పుడున్నట్టు ఆ వయసులో మన సినిమాలు వచ్చాయి. ఈ వయసు ఎందుకు వస్తుంది, ఈ వయసులో మనం ఎందుకు చేయలేకపోతాం? మనకంటే బాగా యాక్టింగ్ చేసిన వాళ్ళు ఉన్నారా లేదా, మనకంటే బాగా పాట పాడిన వాళ్ళు ఉన్నారా లేదా, మనకంటే మంచి సింగర్స్ వస్తున్నారా లేదా, మనకంటే మంచి విలన్స్ వస్తున్నారా, ఆర్టిస్టులు వస్తున్నారా? ఇది డిఫరెంట్ యాంగిల్స్ వస్తున్నప్పుడు, కొత్త తరంలోకి వచ్చినప్పుడు కొత్త వాళ్ళందరూ కూడా ఎంటర్ అవుతూ ఉంటారు. ఒకప్పుడు మనం 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏలేము అంటే ఆ ఏలిన హీరోయిన్లు, ఎందుకంటే అప్పుడు హీరోయిన్లు రావడం అనువుగా ఉండే, హీరోలు రావడం కూడా చాలా తక్కువగా ఉండే. అది జనాలు అభిమానించారు. రోజుకు ఒక హీరో పుడుతున్నాడు, రోజుకు ఇంటికి ఒక హీరోయిన్ పడుతుంది, ఇంటికి 10 సైడ్ ఆర్టిస్టులు పడుతున్నారు, ఇంటికి విలన్స్ పడుతున్నారు. అలాంటప్పుడు ఇండస్ట్రీకి అంతమంది వస్తున్నప్పుడు మనకి డిఫరెంట్ మనకంటే బాగా యాక్ట్ చేస్తున్నారు ఉంటారు. అందుకే అవన్నీ పాజిటివ్ గా తీసుకొని, ఎందుకంటే మీకు చిరంజీవి గారు ఎప్పుడు చెప్తుంటా, నేను రోజుకి యాక్టింగ్ నేర్చుకుంటుంటా. మీకు అల్లు అర్జున్ గారు కూడా రోజుకి యాక్టింగ్ నేర్చుకుంటుంటారు. ఎందుకు నేర్చుకుంటుంటే ప్రతిదీ కొత్తదనం ఎలా చేయాలి, మనం ప్రేక్షకులకి కొత్తదనం ఎలా అందించాలి, ఏ విధంగా ఒకటే డైలాగ్ డెలివరీ ఇస్తున్నప్పుడు, ఒకటే యాక్టింగ్ ఇస్తున్నప్పుడు, ఒకటే డైరెక్షన్ ఇస్తున్నప్పుడు అది 100% వాళ్ళందరికీ కూడా అక్కడితోనే ఫుల్ స్టాప్ పడుతుంది. దాన్ని మనం డిఫరెంట్ ప్రేక్షకులకు అందుబాటులో ఉండి ఆదరణ పొందుతూ ఉంటే మనం ఎప్పుడు కూడా సూపర్ గానే ఉంటాం. ఈరోజు బాలీబాబు ఉన్నాడు. బాలీబాబు ఇస్ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ అయిపోయాడు. 65 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా సూపర్ ఆర్టిస్ట్ అయ్యాడంటే కారణం స్టార్డమ్ కి డిఫరెంట్ కథ ఎత్తుకుంటున్నాడు, డిఫరెంట్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఒకప్పుడు పల్లెటూరు క్యారెక్టర్లు చేసేవాడు, ప్రతి దాన్ని ఎత్తుక్కుంటూ వస్తున్నాడు. అంటే నేనేమంటున్నానంటే ఆడవాళ్ళు దీంట్లో డిప్రెషన్లోకి వెళ్ళేది ఎక్కువ. అవన్నీ ముందు ఒక్కసారి ఆలోచించుకోండి, గతం ఆలోచించుకోండి, ఇప్పుడు ఆలోచించుకోండి. చాలా మంది హీరోయిన్లు ఉన్నారు, నేను చూస్తున్నా. వాళ్ళకి ఇంట్లో ఇంతకు ముందు ఒకప్పుడు ఏంటో అది మర్చిపోయారు. ఇక్కడికి వచ్చి నాకు చార్టర్ ఫ్లైట్ కావాలంటారు. ఒకరి కాడికి వస్తారు, నో ఐఎమ్ నేను చాలా గొప్పగా పుట్టాను, నాకు 5 స్టార్ హోటల్ ఫుడ్ కావాలంటారు. 5 స్టార్ హోటల్ ఫుడ్ ఈజ్ 5 lakhs రూపీస్ బిల్ అవుతుంది, 4 lakhs అవుతుంది బిల్లు. దాంట్లో తినేది ఒక ఇడ్లీ, లేకపోతే తినేది ఒక దోశ, తినేది ఎంతో మటన్ బిర్యానీ, ఇదంతా వాళ్ళ వెనకాల ఉన్న స్టాఫ్ అంతా తినేస్తారు. మీకు వచ్చింది స్టార్డమ్ ఏంటో తెలుసా? మీ అదృష్టం, మీ తల్లిదండ్రుల అదృష్టం. మీకు వచ్చి ఈరోజు నైట్ హీరోయిన్ అయ్యారు. అది నిలబెట్టుకోండి. మీ ఇంట్లో ఇవన్నీ తింటున్నారా? ఇదే 5 స్టార్ హోటల్ మీరు మీ డబ్బుతో తెప్పించుకోగలరా? నేను ఎవరిని అవమానించట్లా. నేను ఎందుకంటున్నానంటే మనం అవతల నిర్మాతను ఇబ్బంది పెట్టదు. మనకు వల్ల ఎదుటి నిర్మాత ఇబ్బంది పడకూడదు. మనం తినండి కాదని చెప్పడం, వేస్టేజ్ చేస్తున్నారు. ఇలాంటివంతా కూడా నరమంతపు సిరి అంటారు. నరమంతపు సిరి అంటే మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు. ఇది నేను శాపం పెట్టట్లా. ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోగలగాలి. మనం ఒకప్పుడు హీరోయిన్ల కోసం నేను చెప్తున్నా, ఒకప్పుడు హీరోయిన్లు ఇలాగే ఉన్నారు. అందుకే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉండదు. ఎందుకు ఉన్నారు అనుకుంటున్నారు వాళ్ళు? అందుకే ఉన్నారు వాళ్ళంతా, లేకపోతే ఎందుకుంటారు? కనుక మీరు అందుకే ప్రతి దాంట్లో కూడా మనం ఆలోచించాల్సిన విషయం, హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు. నేను అదే చెప్తాను, గర్వంగా నేను చెప్తాను, నేను ఆఫీస్ బాయ్ నుంచి దాసనగా వచ్చాను. నేనేం గొప్పగా చెప్పట్లే, మా తల్లిదండ్రుల ఆస్తులు అంతా తీసుకొని చదివినప్పుడు పెట్టలే. ఈ రోజు నాకు మా తల్లిదండ్రుల పుణ్యం, నా పిల్లల అదృష్టం, ఈ రోజు నేను నిలబడ్డాను, ఈ స్టేజ్కి వచ్చి మీట్లాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ చేయగలుగుతున్నా. అది నా గతాన్ని నేను ఎప్పుడు మర్చిపోను. అందుకనే మనం ఏది మాట్లాడినా, డిప్రెషన్ వచ్చినా, మనం ఏది వచ్చినా, మన గతం మనం గుర్తు చేసుకోవాలా, మన తల్లిదండ్రులు మనం గుర్తు చేసుకోవాలా, మన కుటుంబ నేపథ్యం మనం గుర్తు చేసుకోవాలా. ఇప్పుడున్న స్టార్డమ్ మళ్ళీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే సూసైడ్ అటెంప్ట్ చేయడానికి కానీ, డిప్రెషన్లో వెళ్ళటానికి కానీ సో మెనీ హీరోస్ అండ్ సో మెనీ డైరెక్టర్స్ ఎవ్వలవని అండి. ఒక ఆడపిల్లలకే కాదు, ఇవన్నీ కూడా వర్తిస్తాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా
మన స్టార్డమ్ వస్తుంది, వెళ్ళిపోతుంటుంది. మనం శాశ్వతం, మన పిల్లలు మనకు శాశ్వతం, మన భర్త మనకు శాశ్వతం, మన తల్లిదండ్రులు మనకు లైఫ్ అనేది మనం గుర్తుపెట్టుకుంటే సూసైడ్ అటెంప్ట్ చేయకుండా, మనల్ని మనం కాపాడుకోవడానికి డిప్రెషన్కి వెళ్ళకుండా, మన ఈగోకి వెళ్ళకుండా, మనల్ని ధైర్యంగా తెచ్చుకొని మళ్ళా మనం ఏది పోగొట్టుకున్నా అది సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది నా నా దాంట్లో సారాంశం తప్ప ఎవరిని నేను ఉద్దేశించి ఇది మాట్లాడింది కాదు. దయచేసి ఇది మనం మంచిగా ఉండాలి, అన్ని కుటుంబాలు బాగుండాలనే ఉద్దేశంతోనే మాట్లాడినవి. ఇది మంచిగా అర్థం చేసుకోండి తప్ప చెడుగా అర్థం చేసుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.